హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు. ఆంధ్రప్రదేశ్లో లోయరు హయ్యరు గ్రేడ్ ఎగ్జామ్స్ కి నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ నోటిఫికేషన్ ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే నోటిఫికేషన్ లో ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఫీజ్ స్ట్రక్చర్ ఎంత, ఎప్పటి వరకు మనం లాస్ట్ డేట్ ఇచ్చారు, ఫైన్ తో ఎప్పటి వరకు లాస్ట్ డేట్ ఉంది, అసలు దీన్ని ఎలా అప్లై చేయాలి, దీని ప్రొసీజర్ ఏంటి, ఇవన్నీ విషయాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే లోయర్ గ్రేడ్ హయ్యర్ గ్రేడ్ కి ఎగ్జామ్స్ కోసం ఎదురు చూస్తున్నారో ఆ నోటిఫికేషన్ వచ్చేసింది. కాబట్టి ఆ కంప్లీట్ డీటెయిల్స్ మనం స్క్రీన్ మీద చూద్దాం. మన బ్రౌజర్ లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి బిఎస్సి ఏపీ అని మనం ఫస్ట్ గూగుల్ క్రోమ్ కు వెళ్దాం. గూగుల్ క్రోమ్ లో బిఎస్సి ఏపీ అని టైప్ చేయండి. ఫస్ట్ మీకు bsc.ap.gov.in ఈ వెబ్సైట్ వస్తుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. సో మీరు కంప్లీట్ గా డౌన్ కి వెళ్ళిపోండి. డౌన్ కి వెళ్ళిపోతే మనం ఏ ఎగ్జామ్స్ గురించి చూస్తున్నాం, టీసీసీ అని కింద ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ మీరు టీసీసీ ఆన్లైన్ అప్లికేషన్ రిసీవింగ్ ఏప్రిల్ 2024 అని వచ్చింది చూడండి, అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఏపీ అమరావతి ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ టీసీసీ ఏప్రిల్ 2024 అని చూపిస్తుంది. ఇక్కడ జనరల్ గా మనకి డ్రాయింగ్ లోయర్ గ్రేడ్ కి ఎంత, హైయర్ గ్రేడ్ కి ఎంత, ఇవన్నీ ఫీజెస్ అయితే ఇక్కడ చూపిస్తుంది. అలాగే ఇక్కడ డ్యూ డేట్స్ కూడా కింద మనకి చూపిస్తున్నారు. లాస్ట్ డేట్ ఫర్ రిమిటెన్స్ ఆఫ్ ఎగ్జామ్ ఫీ అండ్ సబ్మిషన్ ఆఫ్ డౌన్లోడెడ్ అప్లికేషన్ ఫార్మ్స్ అవన్నీ డిఈ ఆఫీస్ లో వితౌట్ లేట్ ఫీ అయితే 22/2/2024 వరకు ఇవ్వాలి. 50 రూపాయల ఫైన్ తో అయితే 29/2 వరకు ఇవ్వాలి. అదే 75 రూపీస్ ఫైన్ తో 6/3 వరకు ఇవ్వాలి. అలాగే కంప్లీట్ గా మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ఏదైతే ఉందో అది డిఈ ఆఫీస్ లో 11/3 వరకు ఇవ్వచ్చు. కాబట్టి డ్యూ డేట్ చాలా లాంగ్ ఇచ్చారు. సో ఇదైతే హ్యాపీ. కాబట్టి టైం ఉందని మీరు నెగ్లెక్ట్ చేయకండి, అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ రోజు నుంచే ఏపీలో ఎవరైతే ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో డ్రాయింగ్ లోయర్ హయ్యర్ అలాగే హ్యాండ్లూమ్ వీవింగ్ తర్వాత టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మీరు ట్రై చేయండి. అలాగే ఇక్కడ మీకు బాగా గమనిస్తే ఇక్కడ ఒకటి స్క్రోల్ అవుతుంది చూడండి. మీకు ఏదన్నా ఫర్ ఎనీ టెక్నికల్ సపోర్ట్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి ఒక నెంబర్ కూడా ఇచ్చారు. ఇది కాకుండా ఫస్ట్ మనం ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని ఉంది. ఫస్ట్ అది ఒక్కసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇందులో మీకు నోటిఫికేషన్ ప్లస్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి ఇందులో. ఇది నోటిఫికేషన్ యాక్చువల్లీ. సో ఇది మీరు చదువుకోవాలి. ఇది చదువుకుంటే మీకు అర్థమైపోతుంది. మీకు డ్రాయింగ్ గ్రేడ్ ఏంటి, ట్రేడ్ ఏంటి. ట్రేడ్ వచ్చేసి మన కోడ్ 41, 42 ఉంటుంది డ్రాయింగ్ వాళ్ళకైతే. దీన్ని ఎలా ఓపెన్ చేయాలి, ఎక్కడ ఓపెన్ చేయాలి, ఇవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్గా ఉంది. ఇది ఫస్ట్ మీరు ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకొని ఒకసారి చదవండి. మీకు ఇంగ్లీష్ అర్థం కాకపోతే ఎవరి చాలన్నా మీరు చదివించుకోండి. ఇక్కడ ఇంకో ఆప్షన్ ఏంటంటే వీళ్ళు తెలంగాణ ఆంధ్ర కంపేర్ చేస్తే తెలంగాణలో చలానా కట్టమని అన్నారు. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఏపీలో అయితే యూజ్ నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ యూజ్ చేసి కూడా పేమెంట్ చేయొచ్చు. ఇది కొంచెం ఆప్షన్ చాలా ఈజీగా ఉంది ఇది. కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. పేమెంట్ మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఎవరికైతే ఈ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయో దాని నుంచి ఈజీగా చేసుకోవచ్చు, నెట్ బ్యాంకింగ్ నుంచి. లేదంటే ఇంకెవరిదైనా అకౌంట్ నుంచి చేసుకొని కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది ఆప్షన్ అయితే చాలా బాగుంది. సో ఇలా మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఇక్కడ కూడా సేమ్ మీకు నోటిఫికేషన్ లో డేట్స్ ఇచ్చారు, ఎప్పటి వరకు మనం చేయాలి ఏంటి అనేది. ఇక్కడ చాలా మంది బ్లండర్ మిస్టేక్ చాలా మంది చేస్తున్నారు. అంటే నార్మల్ మిస్టేక్ ఇది. ఇప్పుడు నాకు కూడా తెలంగాణ నోటిఫికేషన్ వచ్చాక అప్లై చేసిన తర్వాత చాలా మంది కాల్స్ చేసి కొన్ని డౌట్స్ అడిగారు నన్ను.
ఆ డౌట్స్ ఏంటంటే ఆన్లైన్లో అప్లై చేస్తున్నారు, అన్నీ అయిపోయింది అనుకుంటున్నారు, అదే అప్లై చేయడం అనుకుంటున్నారు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్లో అప్లై చేశారు, ఫీజు అన్ని కట్టేశారు, అంతా అయిపోయింది. ఆన్లైన్లో అప్లై చేసిన దాన్ని మీరు ప్రింట్ తీసుకోవాలి, మీ అప్లికేషన్. దానికి మీరు అటాచ్డ్ ఏం చేయాలంటే మీ ఎస్ఎస్సి అలాగే ఆధార్ ఇవన్నీ ఇక్కడ ఏదైతే నోటిఫికేషన్లు అడుగుతున్నారో అవన్నీ అటాచ్ చేయాలి. అలాగే అటాచ్చేషన్ చేయించాలి. అంటే ఎవరిదైనా గెజిటెడ్ ఆఫీసర్ చేత మీ సర్టిఫికేట్స్ పైన అప్లికేషన్ పైన గెజిటెడ్ ఆఫీసర్ సంతకం తీసుకోవాలి, సీల్ తీసుకొని అప్పుడు దాన్ని తీసుకెళ్లి డిఈ ఆఫీసులో ఇవ్వాలి. ఇది చేయకుండా ఆన్లైన్లో అప్లై చేస్తే అయిపోయింది సార్ అని అనుకుంటున్నారు. కానీ మీకు అలా చేస్తే మీరు ఎగ్జామ్కి అటెండ్ అవ్వనెవరు, క్వాలిఫై అయినట్టు కాదు. అంటే ఎగ్జామ్కి కూడా క్వాలిఫై అయినట్టు కాదు. కాబట్టి ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ నోటిఫికేషన్లో హ్యాండ్ ఓవర్ ద ప్రింటెడ్ కాపీ ఆఫ్ డౌన్లోడెడ్ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ అటాచ్డ్ కాపీస్ ఆఫ్ ఆల్ ద క్వాలిఫికేషన్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ టు ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కన్సిడర్డ్ వితౌట్ ఫెయిల్. కాబట్టి మీరు అటాచ్చేషన్ అనేది కంపల్సరీ చేయించాలి. చేయించిన తర్వాతే అది ఆ కాపీ అనేది అక్కడ ఇవ్వాలి. మీరు 2 కాపీస్ తీసుకోండి, ఒక కాపీ మీ దగ్గర పెట్టుకోండి, ఒక కాపీ అక్కడ ఇచ్చేసేయండి. మీరు బాగా చదవండి, చదివి దీన్ని అర్థం చేసుకొని మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. మీరు డేట్ చాలా ఉంది కానీ వేస్ట్ చేసుకోకండి. 100-150 రూపాయల కోసం చూస్తే మళ్ళీ 1 year వెయిట్ చేయాలి. అలాగే మీకు స్పెషల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కదా, ద మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ లోయర్ గ్రేడ్ ఈజ్ 7th class. ఇది అందరికి తెలుసు. అలాగే ఆల్ ట్రేడ్స్కి అలాగే హయ్యర్ రాయాలంటే లోయర్ పాస్ అయి ఉండాలి, లేదంటే ఈక్వల్ అంటే ఎగ్జామినేషన్ ఉండాలంటున్నారు. ఆ ఈక్వల్ ఎగ్జామినేషన్ అనేది ఉండదు కాబట్టి లోయర్ అయితే ఉండాలి. అలాగే క్యాండిడేట్ రీసెంట్ బ్లాక్ అండ్ వైట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ టు బి స్కాన్డ్ అండ్ అప్లోడెడ్ సెపరేట్లీ. అక్కడ మీరు అప్లికేషన్లోకి వెళ్తే అక్కడ మనం అప్లై చేసేటప్పుడు ఇవన్నీ ఉంటాయి. ద అప్లికేషన్స్ రిసీవ్డ్ వితౌట్ ఆల్ ద ఎన్క్లోజర్స్ అప్ టు డ్యూ డేట్స్ నోటిఫైడ్ విల్ సమ్మరీలీ బి రిజెక్టెడ్. అంటే మీరు డేట్ అయిపోయిన తర్వాత కూడా మీరు అప్లై చేస్తానంటే అది తీసుకోరు, డ్యూ డేట్స్ అయిపోయిన తర్వాత. అలాగే క్యాండిడేట్స్ హూ హార్ స్టడీడ్ అవుట్ సైడ్ ఆంధ్ర, అంటే మీరు ఆంధ్ర వాళ్ళు కాకుండా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కాకుండా అదర్ స్టేట్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఎగ్జామ్ రాయాలంటే మీరు డిఈ ఆఫీస్కి వెళ్ళి పర్మిషన్ అయితే తీసుకోవాలి. ఆ పర్మిషన్ అనేది ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రాలోనే ఉంటుంది కాబట్టి పర్మిషన్ తీసుకొనే రాయాలి. అలాగే మీకు ఇంకా దీని గురించి ఈ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, వెన్యూ ఆఫ్ ది ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ పడతాయి ఏంటి అంటే మీరు అప్లై చేసిన తర్వాత అవన్నీ ఈ bsc.ap.government.in లో మీకు అన్ని డీటెయిల్స్ అప్డేట్ అవుతాయి తర్వాత. ఓకే, తర్వాత మీకు ఇంకా దీని మీద ఇంకా డౌట్స్ ఉంటే మీకు ఇంకా వీళ్ళు చాలా క్లారిటీగా ఇచ్చారు. నోటిఫికేషన్లో నెంబర్లు కూడా ఇచ్చారు. ఆల్రెడీ మీకు అక్కడ స్క్రోల్ అవుతుంది స్క్రీన్ మీద ఒక నెంబరు. అది కాకుండా ఇక్కడ కూడా కొన్ని నెంబర్లు ఇచ్చారు. టెక్నికల్ సపోర్ట్ కోసం ఒక నెంబర్ ఇచ్చారు. అలాగే మీరు ఎవరన్నా డిప్యూటీ కమిషనర్తో మాట్లాడాలంటే ఎస్ వరలక్ష్మి అనే డైరెక్ట్ మేడం పేరు కూడా ఇచ్చారు. అలాగే టీవీఆర్ ప్రభావతి అని ఒక మేడం పేరు ఇచ్చారు, అడిషనల్ జాయింట్ సెక్రటరీ. వీళ్ళ నంబర్లు కూడా డైరెక్ట్ ఇచ్చారు. వాళ్ళ టైం కూడా ఇచ్చారు, 10 to 5:30 ఈ టైంలో మీరు కాల్ చేసి వాళ్ళతో మాట్లాడచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు ఎక్కడో యూట్యూబ్లో చూసి యూట్యూబ్లో టీచర్స్ చెప్తారు లేదంటే ఎవరో టీచర్ చెప్తారని కాకుండా మీరు పర్సనల్గా డౌట్ ఉంటే వీళ్ళతో డైరెక్ట్ మీరు మాట్లాడచ్చు. ఇది చాలా చాలా బాగుంది. ఓకే, ఇక తెలంగాణలో ఇటువంటి అంటే నోటిఫికేషన్లో అయితే ఎక్కడ నెంబర్ ఇవ్వలేదు, కానీ ఇందులో అయితే బాగా ఇచ్చారు. సో మీకు ఇది నోటిఫికేషన్ మెయిన్ కాబట్టి డేట్స్ చాలా ఉంది. ఇప్పటి నుంచే మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. వితౌట్ లేట్ ఫీతో 22/2024 వరకు ఉంది. విత్ లేట్ ఫీతో 50 రూపాయలు 29/2 వరకు ఇచ్చారు. విత్ లేట్ ఫీతో 75 రూపీస్ 6/3/24 వరకు ఇచ్చారు. ఈ టోటల్గా ఇవన్నీ కలిపి ఇవ్వడానికి 11/3/24 వరకు టైం ఉంది. అంటే చాలా లాంగ్ ఇచ్చారు. మాక్సిమం చెప్పాలంటే 2.5 months ఇచ్చినట్టు ఈ ఫస్ట్ నుంచి మనం చూస్తే. సో బాగుంది. కాబట్టి మీరు ఫస్ట్ నోటిఫికేషన్ చదువుకోండి, అప్లై చేసుకోండి. ఇక ఎలా అప్లై చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫస్ట్ జస్ట్ ఈ వీడియోలో రిజిస్టర్ చేసుకోవాలి. ఫస్ట్ మనం మన పేరు, మొబైల్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఏ గ్రేడ్ అప్లై చేస్తున్నాం అనేది, అప్పుడు ఓటీపీ వస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాతే మీరు
నెక్స్ట్ స్టెప్కి వెళ్లాల్సి వస్తుంది. అంటే నెక్స్ట్ అప్లై ఆన్లైన్ వస్తుంది. అప్లై ఆన్లైన్ వచ్చినప్పుడు ఇక్కడ ఎంటర్ మొబైల్ నంబరు అండ్ వన్స్ మీరు రిజిస్టర్ ఏదైతే అవుతారో ఆ మొబైల్ నంబరు ఎంటర్ డేట్ ఆఫ్ బర్త్ తో సబ్మిట్ చేస్తే అప్పుడు మీరు లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత అంటే మీరు ఇన్సైడ్ లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆన్లైన్ లో మీ డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చిన తర్వాత దాన్ని ఏదైతే ఉందో అంటే ఈ అప్లై ఆన్లైన్ లోనే అన్ని ఫీజు స్ట్రక్చర్ అన్ని ఉంటాయి. అంటే ఏ ఫీజు ఏది అప్లై చేస్తున్నారు ఏంటి అవన్నీ అమౌంట్ కూడా ఆన్లైన్ లోనే చేసేసుకోవచ్చు. ఎవరన్నా మీరు అప్లై చేయాలని అనుకుంటే నా తరపున మీరు డాక్యుమెంట్స్ కానీ ఏదైనా ఉంటే నాతో మాట్లాడండి. నేను అప్లై చేసి వీడియో రూపంలో కూడా చూపిస్తాను. మీకు కూడా హెల్ప్ అవుతుంది, చాలా మందికి హెల్ప్ అవుతుంది. సో నేను అప్లై చేయలేను, ఎందుకంటే నేను జస్ట్ చూపించగలుగుతాను. అదే చూపించాలి అంటే వీడియో రూపంలో ఎవరన్నా సార్ మీరు అప్లై చేయండి సార్ అని అంటే నేను అప్లై చేస్తాను. మీ డీటెయిల్స్ అన్ని అలాగే అమౌంట్ కూడా మీరు పంపిస్తే నేను అప్లై చేస్తాను. ఓకేనా? ఇక ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే మనం మొబైల్ నెంబర్ ఆర్ ఎంటర్ అప్లికేషన్ నెంబర్ ఒకటి వస్తుంది మనకి, దాంతో మనం ప్రింట్ తీసుకోవచ్చు. ఇది అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఈ ప్రింట్ తీసుకున్న అప్లికేషన్ మనం మన డాక్యుమెంట్స్ అన్ని పెట్టి అటెస్టేషన్ చేయించి డిఓ ఆఫీసులో ఇస్తాం. ఇది ప్రాసెస్. దీని గురించి మీరు కంగారు పడిపోయి యూట్యూబ్లో వెతికేసి ప్రతిదానికి యూట్యూబ్ చెప్తాదని యూట్యూబ్ మీద ఆధారపడకండి. బాగా తెలిసిన వాళ్ళు మాలాంటి వాళ్ళు లేదంటే అక్కడ నెంబర్స్ ఇచ్చారు నోటిఫికేషన్లో, అది చూసుకొని మీరు చక్కగా అక్కడ డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడచ్చు. మీ లోకల్ డిఓ ఆఫీస్కి వెళ్ళి కూడా ఇవన్నీ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే, ఇది ఆంధ్రప్రదేశ్ టీసీసీ లోయర్ గ్రేడ్ హయ్యర్ గ్రేడ్ మీద వచ్చిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఓకే, నెక్స్ట్ రిజిస్ట్రేషన్, అప్లై ఆన్లైన్, ప్రింట్ అప్లికేషన్ ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్లో అడగండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.